ఏపీలో నలుగురు ప్రభుత్వ సలహాదారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్పీ సోమనాథ్, కేంద్ర రక్షణ శాఖ సలహాదారుగా సతీష్ రెడ్డి, ఏపీ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కి గౌరవ సలహాదారుగా ప్రముఖ పారిశ్రామికవేత్త భారత్ బయోటెక్ సంస్థ ఎండి సుచిత్రా ఎల్లను, చేనేత హస్తకళ అభివృద్ధికి గౌరవ సలహాదారులుగా ప్రముఖ ఫోరెన్సిక్ శాస్త్రవేత్త కేపీసీ గాంధీని ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి గౌరవ సలహాదారుగా నియమించారు. ఇక ఈ ముగ్గురికి కూడా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. 2 ఏళ్ల పాటు పదవీ కాలంలో కొనసాగనున్నారు. ఆయా రంగాలలో వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను కూడా జీవోలో పేర్కొన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నలుగురు ప్రభుత్వ సలహాదారులను నియమించింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వానికి సలహాదారులుగా కూడా వాళ్ళు ఉపయోగపడే విధానాన్ని చూసుకొని కూడా ప్రభుత్వం ఏపీ సలహాదారులను అయితే వాళ్ళని నియమించింది. అయితే ఏపీలో నలుగురు ప్రభుత్వ సలహాదారులని నియామకం చేసింది. అయితే చేనేత హస్తకళ అభివృద్ధి సలహాదారులుగా సుచిత్ర ఎల్లాని, అదేవిధంగా భారత బయోటెక్ ఎండి పద్మభూషణ్ సుచిత్ర ఎల్లాకు కేబినెట్ హోదా కల్పించారు. దానికి తోడుగా పూర్తిస్థాయిలో కూడా ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారులుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్, అదేవిధంగా ఎయిర్ ఫోర్సెస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సలహాదారులుగా డిఆర్డిఓ మాజీ చీఫ్ నితీష్ రెడ్డి నియామకం జరిగింది. అదేవిధంగా ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి సలహాదారులుగా కూడా శాస్త్రవేత్త కేపీసీ గాంధీ కూడా నియామకం అయ్యారు. అయితే మొత్తంగా ఈ నలుగురు సలహాదారులు నియామకంతో కొంత అయితే హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ప్రభుత్వానికి ఉపయోగపడి వీళ్ళ సలహాదారులుగా ప్రభుత్వానికి ఎంతో దోహదపడతారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. అదే డిఆర్డిఏ మాజీ చీఫ్ నితీష్ రెడ్డి కూడా గతంతో ప్రభుత్వంతో అనుబంధం ఉంది. ఆయనకు కూడా ఫోరెన్సిక్ సైన్స్ రంగానికి అతన్ని డిఆర్డిఏ మాజీ చీఫ్ నితీష్ రెడ్డి నియామకం కూడా ఎంతో అతని గతంలో అనుభవం ఉంది. ఆయన్ని కూడా ప్రస్తుతం ఈ యొక్క దీంట్లో నియమించారు. మొత్తం నలుగురు ఐఏఎస్ల్ని ఈ రోజు ప్రభుత్వ సలహాదారులుగా కూడా నియమించారు. మరి పూర్తి స్థాయిలో కూడా మరి కొంతమందిని కూడా కొన్ని సంస్థల ద్వారా నియమించి అక్కడ ఉన్నటువంటి వాటి స్థితిగతులు కావచ్చు, అదేవిధంగా వాటి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించే విధంగా అయితే ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.